అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ 18th June షిఫ్ట్ టు మ్యాథ్స్ సొల్యూషన్స్ని సాల్వ్ చేస్తున్నాం. The average of 6 numbers is 18. If each number is increased by 5, find the new average. So ఇక్కడ 6 numbers average 18 అని చెప్పారు. 6 numbers average 18 అయితే ప్రతి నంబర్ని 5తో ఇంక్రీజ్ చేస్తే యావరేజ్ న్యూ యావరేజ్ అనేది ఎంత? సో చూడండి, 6 numbers average 18 అయినప్పుడు ప్రతి నంబర్ని మనం 5 ఇంక్రీజ్ చేస్తే యావరేజ్ కూడా 5 ఇంక్రీజ్ అవుతుంది అనమాట ఆటోమేటిక్గా. సో 18 + 5 అంటే 23. ఆప్షన్ 1 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, which of the following is the largest number which when divided by 104 and 133 leaves remainder 8 and 5 respectively? సో ఇక్కడ 104ని డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 8 వస్తుంది, 133ని డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 5 వస్తుంది. సో ఆ లార్జెస్ట్ నెంబర్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. 104ని డివైడ్ చేసినప్పుడు 8 అనేది రిమైండర్ వస్తుందంటే 104లో నుంచి 8 మైనస్ చేస్తే 96. సో ఈ లార్జెస్ట్ నెంబర్ అనేది 96ని కంప్లీట్గా డివైడ్ చేయగలుగుతుంది. నెక్స్ట్ 133ని డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 5 వస్తుంది. సో 133 - 5 అంటే 128. సో 128ని కూడా ఈ నెంబర్ కంప్లీట్గా డివైడ్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఈ 96 అండ్ 128కి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ చూడండి, 16 × 6 is 96. సిమిలర్గా 16 × 8 చేస్తే 128. హెచ్సిఎఫ్ అయితే 16 ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ 6 అండ్ 8 ఈ రెండిట్లో కామన్గా ఉంది 2 కదా. సో హెచ్సిఎఫ్ వచ్చేసి 16 × 2 దట్ ఈస్ 32. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్, a shopkeeper fixes the market price of an item 52% more than its purchase price. In order to earn a profit of 14%, what percentage discount should be given on the market price? సో ఇక్కడ షాప్ కీపర్ ఒక ఐటమ్కి 52% అబోవ్ మార్క్ చేసి ఉంచారు. అయితే ఇప్పుడు అతను ఎంత డిస్కౌంట్ ఇస్తే ప్రాఫిట్ 14% వస్తుందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఈక్వివాలెంట్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. ఫస్ట్ 52 అబోవ్ మార్క్ చేశారు, డిస్కౌంట్ తెలియదు కాబట్టి వై అని చెప్పి తీసుకున్నాం. ప్లస్ ఇంటూ మైనస్ అంటే -52 టైమ్స్ ఆఫ్ y డివైడెడ్ బై 100 ఈజ్ ఈక్వల్ టు ఓవరాల్గా ప్రాఫిట్ వచ్చింది దట్ ఈస్ 14%. సో ఇప్పుడు 5200 మైనస్ ఆఫ్ 100y మైనస్ 52y ఈజ్ ఈక్వల్ టు 1400. సో -100 - 52 అంటే -152. ఈ సైడ్ వెళ్ళిపోతుంది 152y ఈక్వల్ టు 5200లో నుంచి 1400ని మైనస్ చేస్తే 3800. సో ఇప్పుడు 38 × 4 ఈస్ 152. 38 1s is 38, ఈ 2 zeros as it is. సో y ఈజ్ ఈక్వల్ టు 4 1s 425. సో y వాల్యూ ఇక్కడ 25% వచ్చింది. అంటే 52% అబోవ్ మార్క్ చేసినప్పుడు ఒక ఐటమ్ని 25% డిస్కౌంట్ ఇచ్చినా కూడా అప్పుడు మనకి ప్రాఫిట్ 14% వస్తుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఫైండ్ ద ఎఫెక్టివ్ ప్రైస్ పర్సంటేజ్ ఆఫ్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్టర్ 3 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 8%, 16% అండ్ 3%. సో ఇక్కడ ఎఫెక్టివ్ ప్రైస్ పర్సంటేజ్ అని చెప్పన్నారు, అంటే ఎఫెక్టివ్ డిస్కౌంట్ కాదు. సో ఫస్ట్ ఏం చేయాలి, మనము ఈ 3 డిస్కౌంట్స్కి ఈక్వివాలెంట్ని ఫైండ్ అవుట్ చేసి ఆ డిస్కౌంట్ని తీసేస్తే మనము ఓవరాల్గా 100లో నుంచి అప్పుడు మనకి ఎఫెక్టివ్ ప్రైస్ పర్సంటేజ్ వచ్చేది. చూడండి ఇప్పుడు ఎలా సాల్వ్ చేయాలంటే, ఫస్ట్ 8% అండ్ 16%కి ఈక్వివాలెంట్ చూస్తే -8 - 16 ప్లస్ 8 × 16 డివైడెడ్ బై 100. సో 16 అండ్ 8 యాడ్ చేస్తే -24 కదా. సో 16 × 8 అంటే 128 డివైడెడ్ బై 100 ఉంది కాబట్టి 1.28 వస్తుంది. సో ఇక్కడ 22.72. సో -22.72కి అండ్ 3%కి ఈక్వివాలెంట్ ఫైండ్ అవుట్ చేస్తే -22.72 - 3 ప్లస్ 22.72 × 3 డివైడెడ్ బై 100. సో ఫస్ట్ -25.72 ప్లస్ 3 × 2 అంటే 6, 3 7s 21, 3 2 6 + 2 అంటే 8, 3 2 6. ఇక్కడ ఆల్రెడీ పాయింట్ ముందు మనకు 2 నంబర్స్ ఉన్నాయి అండ్ అగైన్ డివైడెడ్ బై 100 ఉంది కాబట్టి 0.6816 వస్తుంది. సో ఇప్పుడు ఓవరాల్గా చూడండి, ఇక్కడ
0.72 2 zeros వస్తాయి కదా. సో ఫస్ట్ 10 మైనస్ 6 4, 9 మైనస్ 1 8, అగైన్ ఇక్కడ 11 ఉంటుంది. 11 మైనస్ 8 అంటే 3 0. సో 25.0384 అప్రాక్సిమేట్గా మనము 25.04 అనుకోవచ్చా. ఇది ఈక్వివాలెంట్ డిస్కౌంట్ అనమాట. ఇప్పుడు ఎఫెక్టివ్ ప్రైస్ కావాలి అని అంటే 100%లో నుంచి మనము ఈ డిస్కౌంట్ని మైనస్ చేయాలి. సో నా 100 మైనస్ ఆఫ్ 25.04 అన్నారు. ఫస్ట్ 100లో నుంచి 26 మైనస్ చేస్తే ఎంత? 74 కదా, 74. నెక్స్ట్ 0.04 అంటే 96. సో 74.96%. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, two banks A and B offer loans at the interest rate of 3.5% and 6% per annum respectively. Atul borrowed an amount of 5 lakh rupees from each bank. Find the positive difference between the simple interest amounts paid by Atul to two banks after 4 years. సో ఇక్కడ 2 banks, ఈచ్ బ్యాంక్ వచ్చేసి ఇంట్రెస్ట్ రేట్ డిఫరెంట్గా ఉంది. ఫస్ట్ బ్యాంక్లో ఏమో 3.5% ఇంట్రెస్ట్ ఉంటే సెకండ్ బ్యాంక్లో 6% ఉంది. ఇప్పుడు అతుల్ ఈ 2 బ్యాంక్లో నుంచి 5 lakh రూపీస్ని బారో చేస్తే 4 years తర్వాత అతను ఏదైతే ఇంట్రెస్ట్ పే చేస్తారో 2 బ్యాంక్స్కి, ఆ ఇంట్రెస్ట్ డిఫరెన్స్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఈ ఇంట్రెస్ట్ డిఫరెన్స్ ఎందుకు వస్తుంది? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ డిఫరెంట్గా ఉండటం మూలానే కదా. సో ఇక్కడ మనం ఏం చేద్దాము అని అంటే, ఎంత డిఫరెన్స్ ఉంది చూడండి. 6 మైనస్ 3.5 అంటే 2.5% డిఫరెన్స్ వస్తుంది. ఈ 2.5% అనేది ఎన్ని ఇయర్స్కి డిఫరెన్స్ చూడాలి మనం? 4 yearsకి. సో 2.5 ఇంటూ 4 అంటే 10%. అంటే 5 lakh రూపీస్లో 10% అనేది ఎంత ఫైండ్ అవుట్ చేస్తే అదే మనకి డిఫరెన్స్, దట్ ఈస్ 50,000 రూపీస్. సో ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. క్లియరా? సో ఇక్కడ అతులు బ్యాంక్ ఏకి 3.5% చొప్పున 4 yearsకి సమ్ అమౌంట్ని పే చేస్తారు. సిమిలర్గా బ్యాంక్ బీకి కూడా ఈ 5 lakh రూపీస్కి 6% ఇంట్రెస్ట్ చొప్పున 4 yearsకి సమ్ అమౌంట్ని పే చేస్తారు. ఆ 2 ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ ఎంత వస్తుంది అని అంటే 50,000 రూపీస్ వస్తుంది. సింపుల్గా ఇక్కడ మనం ఏం చేసామంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ చూసాము. 6%లో నుంచి 3.5%ని మైనస్ చేస్తే 2.5% వస్తుంది. ఈ 2.5% అనేది 1 yearకి డిఫరెన్స్ కదా. బట్ ఇక్కడ మనకి 4 yearsకి డిఫరెన్స్ కావాలి కాబట్టి ఇంటూ 4 చేసాం. 2.5% ఇంటూ 4 అంటే 10%. సో ఈ 5 lakhsకి 10% అనేది ఎంత? 50,000. సో డిఫరెన్స్ ఆల్రెడీ మనకి 50,000 అని వచ్చింది. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. క్లియరా? సో ఇలా అర్థం కాకపోయినా, ఇది చాలా ఈజీ మెథడ్. సో ఇలా అర్థం కాకపోయినా మీరు ఏం చేస్తారంటే 4 years అంటున్నారు. ఫస్ట్ 2 yearsకి చూడండి. 5 lakh రూపీస్కి 2 yearsకి ఎంత పే చేస్తారైనా? 3.5 ఇంటూ 2 అంటే 7%. సో ఇక్కడ 7% వాల్యూ చూద్దాం. ఈ పర్సంటేజ్ ఈ 2 zeros క్యాన్సిల్ అయిపోతే 7 ఇంటూ 5 అంటే 35. ఇక్కడ 35,000 వస్తుంది. నెక్స్ట్ సేమ్ 5 lakh రూపీస్కి 2 yearsకి, జస్ట్ ఇది 2 yearsకి చూస్తున్నాం మనం, 6%. 6 ఇంటూ 2 అంటే 12%. 2 yearsకి ఇంట్రెస్ట్ 12% అయింది కదా. సో ఇందులో 12% అంటే ఈ పర్సంటేజ్ ఈ 2 zeros క్యాన్సిల్ అయిపోతే 12 ఇంటూ 5 అంటే 60. సో 60,000. ఇక్కడ 60,000 అండ్ 35,000కి డిఫరెన్స్ ఎంత ఉంది? 25,000 ఉంది. మనకు కావాల్సింది 4 years కదా, ఇక్కడ 2 years ఉంది కాబట్టి ఇంటూ 2 చేస్తే 50,000 వస్తుంది. సో ఇది కొంచెం లాంగ్ ప్రాసెస్. దీనికన్నా ఈ మెథడ్ అనేది వెరీ వెరీ ఈజీ. ఓకే, నెక్స్ట్. Of the 2 supplementary angles, the larger angle is 60 degree more than the smaller angle. Find the smaller angle. ఇది degree. Okay, 60 degree more than the smaller angle. Find the smaller angle. సో 2 సప్లిమెంటరీ యాంగిల్స్ అని ఎప్పుడు అంటాము? రెండింటిని సమ్ చేస్తే మనకి 180 degree రావాలి. సో ఫస్ట్ యాంగిల్ టీటా అని చెప్పి తీసుకుందాం. సెకండ్ యాంగిల్ ఏమవుతుంది? ఈ లార్జర్ యాంగిల్ అనేది 60 degree ఎక్స్ట్రా ఉంటుంది. ఇది స్మాలర్ యాంగిల్ అనుకుంటే లార్జర్ యాంగిల్ ఏమవుద్ది? టీటా ప్లస్ 60 కదా. సో ఇప్పుడు ఈ రెండింటిని మనం యాడ్ చేస్తే సమ్ 180 degree రావాలి. సో మనల్ని అడుగుతుంది ఫైండ్ ద స్మాలర్ యాంగిల్. సో స్మాలర్ యాంగిల్ అంటే టీటానే కాబట్టి టీటాని ఫైండ్ అవుట్ చేయాలి. సో 2 theta ఈక్వల్ టు 180 మైనస్ 60 అంటే 120. సో టీటా ఈజ్ ఈక్వల్ టు 60 degree. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్. ఫైండ్ ద సమ్ ఆఫ్ ద రూట్స్ ఫర్ ద ఈక్వేషన్. సో ఇక్కడ సమ్ ఆఫ్ ద రూట్స్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఒక ఈక్వేషన్ మనకి ఈ ఫామ్లో ఉంటే ax³
ప్లస్ bx స్క్వేర్ ప్లస్ cx ప్లస్ d ఈక్వల్ టు 0 ఉన్నప్పుడు సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అనేది మైనస్ b బై ఏకి ఈక్వల్ అయింది. సో ఇక్కడ a అంటే 1, b అంటే 7. సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వస్తుంది? -7. సో ఇక్కడ ఆప్షన్స్లో -7 లేదు, అంటే ఎగ్జామ్లో మీకు ఆప్షన్స్ అనేవి రాంగ్ ఇచ్చారు. ఇక్కడ ఆప్షన్ ఎర్రర్ ఉంది. మన ఆన్సర్ వచ్చేసి -7. ఓకేనా? సో ఈ ఈక్వేషన్లో నుంచి మనం ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ లైక్ ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా అనేది ఇక్కడ మనకి d బై ఏకి ఈక్వల్ అవుతుంది. అదే రెండింటిని ప్రొడక్ట్ చేసి సమ్ చేసే అంటే ఆల్ఫా ఇంటూ బీటా ప్లస్ బీటా ఇంటూ గామా ప్లస్ గామా ఇంటూ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి సి బై ఏకి ఈక్వల్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్, ఏ పర్సన్ స్పెండ్స్ 55% ఆఫ్ హిస్ మంత్లీ ఇన్కమ్ అండ్ సేవ్ 6,408 రూపీస్ పర్ మంత్. వాట్ ఈజ్ హిస్ మంత్లీ ఎక్స్పెండిచర్? సో ఇక్కడ ఒక పర్సన్ 55% స్పెండ్ చేస్తున్నారు అండ్ ఇంత అమౌంట్ని సేవ్ చేస్తుంటే మంత్లీ ఎక్స్పెండిచర్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో స్పెండ్ చేస్తుంది 55%, అంటే సేవ్ చేస్తుంది ఎంత? 45% కదా. సో ఇక్కడ ఈ 45% వాల్యూ అనేది మనకి 6,408. మనల్ని అడుగుతుంది వాట్ ఈస్ దిస్ మంత్లీ ఎక్స్పెండిచర్, అంటే 55% అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో 5 into 9 is 45, 5 into 11 is 55. సో చూడండి, 9 into 7 63, క్యారీ 1, 9 1s is 9, క్యారీ 1, 9 2s is 18. సో 712 into 11 చేయాలి. సో 712 into 11 చేయాలి అని అంటే ఫస్ట్ 7 హ్యాజ్ ఇట్ ఈస్ అండ్ ఈ 2 హ్యాజ్ ఇట్ ఈస్. నౌ 2 + 1 అంటే 3, 1 + 7 అంటే 8. సో 7,832 rupees. Option B is our answer. Next, a man spends 76% of his monthly salary on house rent. If every month he spends 627 rupees on transport and 3,947 rupees on groceries and saves the remaining 712 rupees, what is his monthly salary? సో ఇక్కడ 76% హౌస్ రెంట్కి వెళ్ళిపోతుంటే రిమైనింగ్ పర్సంటేజ్లో 627 ట్రాన్స్పోర్ట్, 3,947 గ్రాసరీస్ అండ్ 712 రూపీస్ సేవ్ చేస్తున్నారు. సో మంత్లీ శాలరీ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో 76% హౌస్ రెంట్కి వెళ్ళిపోతుంటే ఇంకా 24% ఉండేది కదా. సో ఈ 24%లోనే అతను ఇదంతా చేస్తున్నారు. ఫస్ట్ 627ని 712ని యాడ్ చేస్తే 91339 వస్తుంది. సో ఈ అమౌంట్కి 3,947 యాడ్ చేస్తే టోటల్ 24%కి ఈక్వల్ అయింది. చూడండి, 9 + 7 అంటే 16, క్యారీ 1, 3 + 4 7 + 1 అంటే 8, 9 + 3 అంటే 12, 3 + 2 అంటే 5. సో 5,286. 24% ఎంత అయితే 100% ఎంత అవుతుంది? సో 4 into 6 is 24, 4 into 25 is 100. సో ఫస్ట్ 6 into 8 అంటే 52, క్యారీ 4, అగైన్ 6 into 8 48, 6 into 1 is 6. ఇప్పుడు 25 into మనము 881 చేయాలి. 25 1s is 25, క్యారీ 2, 25 into 8 is 200 + 2 అంటే 2, ఇక్కడ 20, క్యారీ 25 into 8 200 + 20 అంటే 220. సో ఇక్కడ అతని మంత్లీ శాలరీ వచ్చేసి 22,025 రూపీస్. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఫైండ్ ద మోడ్ ఆఫ్ ద అబ్జర్వేషన్. సో మోడ్ అడుగుతున్నారు. మోడ్ అంటే ఏ నెంబర్ అయితే మనకి ఎక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయిందో అదే మనకి మోడ్ అవుతుంది. సో ఫస్ట్ 5 చూసినట్లయితే 1 2 3 టైమ్స్ రిపీట్ అయింది. నెక్స్ట్ 7 ఓన్లీ 1 టైం ఉంది. నెక్స్ట్ 3 1 2 3 4 టైమ్స్ రిపీట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ 6 ఇక్కడ 1 టైం అండ్ 2 టైమ్స్. సో 2 టైమ్స్ రిపీట్ అయింది. ఓవరాల్గా ఎక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయింది 3, కాబట్టి ఇక్కడ మనకి ఆప్షన్ సి 3 అనేది మోడ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్, ఫైండ్ ద మీన్ ప్రపోర్షనల్ బిట్వీన్. సో మీన్ ప్రపోర్షనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఈ టోటల్ని మనము ఏ అండ్ ఇక్కడ ఈ టోటల్ని బి అని చెప్పి తీసుకుంటే, సో చూడండి ఇక్కడ బిలో నుంచి మనము 2 కామన్ తీసుకుంటే ఏమవుతుంది? ఇది 2 into 9 - 4√5 వస్తుంది కదా. సో మీన్ ప్రపోర్షనల్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ఇంటూ బి. సో ఇప్పుడు మనము స్క్వేర్ రూట్ని అప్లై చేస్తే ఫస్ట్ 9 + 4√5
ఇంటూ 9 మైనస్ 4√5 ఈ టూ హ్యాస్ ఇట్ ఈస్ ఇలా తీసుకుందాం. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏ స్క్వేర్ అంటే 9 స్క్వేర్ దట్ ఈస్ 81 మైనస్ ఆఫ్ బి స్క్వేర్. సో 4√5 స్క్వేర్ చేస్తే ఫస్ట్ 4 స్క్వేర్ అంటే ఎంత 16 అండ్ √5 స్క్వేర్ అంటే 5 కదా. సో 16 మైనస్ 5 అంటే 80 ఇంటూ 2. సో 81 మైనస్ ఆఫ్ 80 అంటే 1. సో ఇక్కడ మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ 2 వస్తుంది. ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, a boat takes 18 minutes to travel 59.4 km upstream. The ratio of the speed of the boat in still water to the speed of the stream is 3:2. What is the total time taken by the boat to travel 29.3 km upstream and 51.5 km downstream? సో ఇక్కడ ఒక బోట్ అప్స్ట్రీమ్ వెళ్ళటానికి 18 minutes పడుతుంది ఇంత డిస్టెన్స్. నెక్స్ట్, రేషియో ఆఫ్ ఇక్కడ మనకి స్టిల్ వాటర్ స్పీడ్కి అండ్ స్ట్రీమ్ స్పీడ్కి రేషియో ఇచ్చారు. మనల్ని అడుగుతుంది 29.3 కిలోమీటర్ అప్ స్ట్రీమ్ అండ్ 51.5 కిలోమీటర్ డౌన్ స్ట్రీమ్ రావడానికి టోటల్గా బోట్కి ఎంత టైం పడుతుంది అని. సో ఫస్ట్ మనం ఇక్కడ అప్ స్ట్రీమ్ స్పీడ్ చూడండి. సో నౌ 59.4 డివైడెడ్ బై 18 మినిట్స్ని అవర్స్లో కన్వర్ట్ చేయాలంటే డివైడెడ్ బై 60 ఈ సైడ్ వస్తే ఇంటూ 60 అవుతుంది. సో 6 1s 6 3s is 18. 3 1s is 3 carry 2 3 9s 27 carry 2 3 8s 24. సో ఈ 0 అండ్ ఈ పాయింట్ క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ మనకి అప్ స్ట్రీమ్ స్పీడ్ 198 km/h వచ్చింది. ఇది అప్ స్ట్రీమ్ స్పీడ్. సో ఫస్ట్ స్టిల్ వాటర్ స్పీడ్కి స్ట్రీమ్ స్పీడ్కి రేషియో ఇచ్చారు కదా. అప్ స్ట్రీమ్ స్పీడ్ ఏమవుతుంది, స్టిల్ వాటర్ స్పీడ్ ఎక్స్ స్ట్రీమ్ స్పీడ్ వై అనుకుంటే ఎక్స్ మైనస్ వై అంటే 1 యూనిట్ అండ్ డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అంటే ఎక్స్ ప్లస్ వై దట్ ఈస్ 3 + 2 అంటే 5 యూనిట్స్ అవుతుంది. ఇక్కడ 1 యూనిట్ 198 అయితే 5 యూనిట్స్ ఏమవుతుంది 5 × 198. సో ఇక్కడ మనం అడుగుతుంది 29.3 కిలోమీటర్ అప్ స్ట్రీమ్. సో ఈ డిస్టెన్స్ అప్ స్ట్రీమ్ డిస్టెన్స్ డివైడెడ్ బై అప్ స్ట్రీమ్ స్పీడ్ 198 ప్లస్ డౌన్ స్ట్రీమ్ డిస్టెన్స్ 51.5 ఇచ్చారు. ఈ డిస్టెన్స్ డౌన్ స్ట్రీమ్ స్పీడ్ దట్ ఈస్ 5 × 198 చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. సో ఈ రెండిట్లో నుంచి మనం ఫస్ట్ 198ని కామన్ తీసుకుంటే ఎల్సిఎం ఇక్కడ 5 కదా. సో ఫస్ట్ 5 × 3 అంటే 15 5 9 45 + 1 అంటే 46 5 2s 10 + 4 అంటే 14 ప్లస్ 51.5 డివైడెడ్ బై ఎల్సిఎం 5. సో 51.5 అండ్ 146.5 రెండింటిని యాడ్ చేస్తే ఎంత 1 డివైడెడ్ బై 198 ఇంటూ 198 రెండింటిని యాడ్ చేస్తే 198 డివైడెడ్ బై 5. సో ఈ 198 క్యాన్సిల్ చేస్తే 1/5 అంటే 0.2. సో ఇక్కడ టోటల్గా 0.2 hours పడుతుంది. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, Umesh sold an item at a loss of 22%. If he had bought the item for 5% less and sold it for 935 rupees more, he would have made a profit of 15%. Find the purchase price of the item. సో ఇక్కడ ఉమేష్ ఒక ఐటమ్ని 22% లాస్కి సెల్ చేశారు. అయితే ఐటమ్ని 5% తక్కువకి తెచ్చి 935 రూపీస్ ఎక్స్ట్రా కమ్మితే అతనికి 15% ప్రాఫిట్ వచ్చేది. సో ఇక్కడ ఐటమ్ పర్చేస్ ప్రైస్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫస్ట్ మనము కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ అని తీసుకుంటే ఇనీషియల్గా ఐటమ్ కాస్ట్ ప్రైస్ 100 అనుకుందాం. ఇప్పుడు 22% లాస్ కమ్మారు అని అంటే సెల్లింగ్ ప్రైస్ ఏమైంది 78 యూనిట్స్ అయింది కదా. నౌ ఈ పర్చేస్ ప్రైస్ కన్నా 5% లెస్కి తీసుకొని వస్తే అంటే ఇప్పుడు కాస్ట్ ప్రైస్ 95 యూనిట్స్ అయింది. ఇప్పుడు మనకి 15% ప్రాఫిట్ రావాలి అని అంటే 95 ఏమో కాస్ట్ ప్రైస్ ఉంది. సో 15% ప్రాఫిట్ రావాలంటే సెల్లింగ్ ప్రైస్ ఏమైంది చూడండి. సింపుల్గా ఈ పర్సంటేజ్ని ఫస్ట్ తీసేసి 95 × 15 చేద్దాం. సో 5 × 5 అంటే 25 9 × 1 అంటే 9. ఇప్పుడు మిడిల్ టర్మ్స్ క్రాస్ మల్టిప్లై 9 5s 45 ప్లస్ 5 1s 5 45 + 5 అంటే 50. సో నౌ ఈ 5 యాజ్ ఇట్ ఈస్ తీసుకోవాలి. 2 క్యారీ అవుతుంది 52. ఇందులో 2 ఇలా రాసుకొని 5 క్యారీ చేస్తే 9 + 5 అంటే 14. సో ఇక్కడ పర్సంటేజ్ ఉంది డివైడ్ బై 100 అంటే పాయింట్కి ముందు 2 0 పాయింట్ తర్వాత మనకి 2 డిజిట్స్ ఉండాలి. ఓకే, సో ఇప్పుడు చూడండి 14.25 వచ్చింది. అంటే 95కి 14.25 యాడ్ చేస్తే ఎంత 109.25. ఇది సెల్లింగ్ ప్రైస్. ఇక్కడ డిఫరెన్స్ ఎంత వస్తుంది
109లో నుంచి 78ని మైనస్ చేస్తే 31. సో 31.25 డిఫరెన్స్. ఈ 31.25 అనేది అంటే 78 కన్నా 109.25 అనేది 31.25 ఎక్స్ట్రా ఉంది. సో 31.25 అనేది 935ని రిప్రజెంట్ చేస్తుంటే 100 యూనిట్స్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. సో 31.25 అనేది 935ని రిప్రజెంట్ చేస్తుంటే 100 యూనిట్స్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ మనం. సో ఇది రఫ్ వర్క్. ఓకే, నౌ ఈ పాయింట్ని కూడా తీసేస్తే మనము ఇంకో 100ని ఇలా యాడ్ చేసుకోవచ్చా. సో టోటల్గా చూడండి, టోటల్ ఎలా రాయొచ్చు మనం, ఇది 9350000 డివైడెడ్ బై 3125. సో ఇక్కడ 5 నుంచి 0కి వెళ్ళాలి అని అంటే మనం 5ని దేంతో మల్టిప్లై చేస్తే అప్పుడు యూనిట్ డిజిట్ 0 వస్తుంది. ఆప్షన్స్ని వెరిఫై చేద్దాం. సో ఫస్ట్ 5 into 1 అంటే ఇక్కడ 5 రావాలి, బట్ 0 ఉంది కాబట్టి ఆప్షన్ ఏ ఎలిమినేటెడ్. నెక్స్ట్ 9 ఉంది, 9 into 5 అంటే 45, యూనిట్ డిజిట్ 5 రావాలి, బట్ ఇక్కడ 0 ఉంది కాబట్టి బి కూడా ఎలిమినేటెడ్. నెక్స్ట్ ఏ ఉంది, 8 into 5 అంటే 40, యూనిట్ డిజిట్ 0 వస్తుంది. ఆప్షన్ సి మన ఆన్సర్ అవ్వచ్చు. నెక్స్ట్ ఆప్షన్ 5 into 2 అంటే 10, ఇక్కడ కూడా యూనిట్ డిజిట్ 0 వస్తుంది. సో మన ఆన్సర్ అనేది ఆప్షన్ సి అయినా అయ్యింది, ఆప్షన్ డి అయినా అయ్యింది. ఇప్పుడు ఈ రెండింటిని కూడా మనం సాల్వ్ చేయకుండా ఫస్ట్ చూడండి, ఫస్ట్ డిజిట్ చూద్దాం. 3 into సంథింగ్ చేస్తే ఇక్కడ 9 వచ్చింది. అంటే ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేద్దాము, 3 into 3, ఇక్కడ ఫస్ట్ డిజిట్ 3 ఉంది, ఇక్కడ 2 ఉంది కదా. సో 3125 into 3 చేస్తే ఎంత వస్తుంది, ఇంటూ 3 చేస్తే 3 5s 15, క్యారీ 1, 3 2 6 plus 1 7, 31 into 3 అంటే 93. సో 9375, బట్ ఇక్కడ మనకి ఏముంది 9350 ఉంది. ఇంటూ 3 చేయకూడదు, అంటే ఇంతకన్నా తక్కువ నంబర్ ఇంటూ 2 చేయాలి. సో ఆప్షన్ సి కూడా ఎలిమినేట్ అయిపోతే ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. 2992 అనేది కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఐటమ్ అయింది. ఓకేనా. నెక్స్ట్, the present population of a town is 2,50,000, which is increasing at the rate of 25% per year. Find the difference between the population 3 years ago and the population 2 years ago. సో ఇక్కడ present population అనేది 2,50,000 అని ఉంటే ఎవ్రీ ఇయర్ 25% ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. సో అలా 3 years అండ్ 2 yearsకి బిఫోర్ ఉన్న పాపులేషన్కి డిఫరెన్స్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సపోజ్ ఇక్కడ మనము 2 years బిఫోర్ పాపులేషన్ x1 ఉంది అని చెప్పి అనుకుందాం. సో ప్రెజెంట్కి రావాలి అని అంటే 2 years బిఫోర్ అంటే ప్రెజెంట్కి రావాలంటే 2 times ఇంక్రీజ్ అవుతుంది కదా. 25%ని మనం 1/4 రాయొచ్చా. సో 4 యూనిట్స్ మీద 1 యూనిట్ ఇంక్రీజ్ అయితే 5/4 అవుతుంది. సిమిలర్గా ఇది కూడా 5/4. సో 2 years బిఫోర్ x1 అని ఉంది, ప్రెజెంట్ మాత్రం సేమ్ ఉంటుంది. ఎంత ఉంటుంది ఇది, ప్రెజెంట్ పాపులేషన్ మనం ఇక్కడ ఏ అని చెప్పి తీసుకుందాం. ఓకే, సో 2,50,000. సిమిలర్గా 3 years బిఫోర్ పాపులేషన్ మనకి తెలీదు. సో 3 years బిఫోర్ x2 ఉంది అని అనుకుంటే ఇప్పుడు ప్రెజెంట్కి రావాలి అంటే 3 times ఇంక్రీజ్ అవ్వాలి కదా. అంటే ఇక్కడ 5/4 ఇంటూ 5/4 ఇంటూ 5/4 ఇలా చేస్తే అప్పుడు మనం ప్రెజెంట్ పాపులేషన్ ఏకి రీచ్ అయ్యామన్నమాట. సో ప్రెజెంట్ పాపులేషన్ సేమ్గా ఉండేది. ఇప్పుడు మనల్ని అడుగుతుంది డిఫరెన్స్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ పాపులేషన్కి 2 years బిఫోర్ ఉంది x1, 3 years బిఫోర్ ఉంది x2 కాబట్టి x1 మైనస్ x2 అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ x1 ఏమొస్తుంది, a ఇంటూ 16/25. నెక్స్ట్ x2 ఏమైంది, a ఇంటూ 4 into 4 16 into 4 అంటే 64/125. సో నౌ ఇప్పుడు డిఫరెన్స్ కావాలి కాబట్టి x1 మైనస్ x2 ఈజ్ ఈక్వల్ టు ఏ కామన్గా తీసుకుంటే మనము 16/25 మైనస్ 64/125. సో ఎల్సిఎం తీసుకుంటే ఇక్కడ 125 వస్తుంది, ఇంటూ 5 కదా, 16 into 5 80, 80లో నుంచి మనం 64ని మైనస్ చేస్తే 16, ఇది అమౌంట్ ఏ. సో ఇప్పుడు x1 మైనస్ x2కి డిఫరెన్స్ a ఇంటూ 16 డివైడెడ్ బై 125. ఇప్పుడు మనం ఇక్కడ ఏ అమౌంట్ 2,50,000ని సబ్స్టిట్యూట్ చేద్దాం. సో x1 మైనస్ x2 ఈజ్ ఈక్వల్ టు 2,50,000 ఇంటూ 16/125. సో 125 ఇంటూ 2 ఈజ్ 250, 16 ఇంటూ 2 అంటే 32. సో 32,000 అనేది డిఫరెన్స్ వస్తుంది. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్. నెక్స్ట్, triangle ABC is similar to triangle PQR.
QR is equal to 8 centimeter, BC is 4 centimeter and perimeter of triangle PQR is 32. Find the perimeter of triangle ABC. సింపుల్ ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం ఒక 2 ట్రయాంగిల్స్ని డ్రా చేసుకుందాం. అండ్ ఇది ఒక ట్రయాంగిల్. ఈ రెండు సిమిలర్ ట్రయాంగిల్స్. ఫస్ట్ ట్రయాంగిల్ ABC, సెకండ్ ట్రయాంగిల్ PQ అండ్ R. ఇక్కడ QR అనేది 8 సెంటీమీటర్స్ అని ఇచ్చారు, BC వచ్చేసి 4 సెంటీమీటర్స్. అయితే పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ PQR, పెరిమీటర్ ఇక్కడ 32 అయితే ఫైండ్ ద పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ ABC. ఈ ట్రయాంగిల్ పెరిమీటర్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఇక్కడ చూడండి, లైన్ రేషియో ఎలా అయితే ఉంటుందో పెరిమీటర్ రేషియో కూడా అలానే ఉంటుంది. ఇక్కడ లైన్ రేషియో ఎలా ఉంది, 1:2 ఉందా. సో 4 1s 4 2s అంటే 1:2. సో సిమిలర్గా ఇక్కడ 2 యూనిట్స్ 32 అయితే 1 యూనిట్ ఏమైంది, 16 అయింది. అంటే ఇక్కడ పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ ABC వచ్చేసి 16 సెంటీమీటర్స్. ఆప్షన్ B ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్. If the mode of the following data is 125, then find the value of x. సో ఇక్కడ మోడ్ 125 అన్నారు, x వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫస్ట్ మోడ్ ఫార్ములా వచ్చేసి మోడ్ ఈజ్ ఈక్వల్ టు L ప్లస్ F1 మైనస్ F1 డివైడెడ్ బై F మైనస్ F1 ప్లస్ F మైనస్ F2 ఇంటూ హైట్ ఆఫ్ ద క్లాస్. సో ఇక్కడ చూడండి, మోడ్ ఆల్రెడీ మనకి 125 ఇచ్చారు. ఈ 125 అనేది ఈ క్లాస్లో ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ నుంచి మనము ఎల్ వాల్యూ, లోవర్ క్లాస్ లిమిట్ 125 అని చెప్పి తీసుకోవచ్చు. ప్లస్ అండ్ ఇది ఎఫ్ వస్తుంది. సో F1 ఏమైంది 39, F2 వచ్చేసి 15 అండ్ హైట్ ఆఫ్ ద క్లాస్ ఎంత ఉంది, 5 యూనిట్స్ ఉంది. సో సబ్స్టిట్యూట్ చేద్దాం. x మైనస్ F1 డివైడెడ్ బై x మైనస్ F1 ప్లస్ x మైనస్ F2 ఇంటూ హైట్ ఆఫ్ ద క్లాస్. మోడ్ వచ్చేసి 125. ఈ 125 క్యాన్సిల్ అయిపోతే 0 వస్తుంది. సో ఈ టోటల్ ఈ సైడ్ వెళ్ళిపోయి 0తో మల్టిప్లై అయిపోయి మనకి x మైనస్ 39 అనేది 0కి ఈక్వల్ అవుతుంది. సో x వాల్యూ ఇక్కడ నుంచి 39 వస్తుంది. సో ఆప్షన్ B ఈజ్ అవర్ ఆన్సర్. డైరెక్ట్గా మనం ఇదంతా సాల్వ్ చేయకపోయినా ప్రీవియస్ సెట్స్లో ఆల్రెడీ సాల్వ్ చేసాము. సో మనము ఎల్ వాల్యూ అండ్ మోడ్ సేమ్ ఉంది కాబట్టి డైరెక్ట్గా ఎఫ్ మైనస్ F1 దగ్గర x మైనస్ 39 వస్తుంది. అంటే x వాల్యూ 39 అయింది అని చెప్పి డైరెక్ట్గా మార్క్ చేసేయచ్చు. ఓకే, నెక్స్ట్. ఫైండ్ ద సింప్లిఫైడ్ వాల్యూ ఆఫ్ ద ఫాలోయింగ్. సో సింప్లిఫైడ్ వాల్యూ అంటే ఫస్ట్ ఇన్నర్ బ్రాకెట్ 2 1s 2 7s, 18లో నుంచి 7 మైనస్ చేస్తే 11 కదా. సో ఇప్పుడు ఫ్లవర్ బ్రాకెట్లో ఎలా ఉంటుంది, 7 డివైడెడ్ బై 7 ఇంటూ 11 ఉంటుంది. ఇప్పుడు ప్రయారిటీ డివిజన్కి ఇవ్వాలి కాబట్టి 7/7 అంటే 1. సో 1 ఇంటూ 11 అంటే 11. సో ఈ కంప్లీట్ మనకి ఇక్కడ దాకా 11 వాల్యూ వచ్చింది. నెక్స్ట్ ఇన్నర్ బ్రాకెట్స్ని సాల్వ్ చేయాలి. 17 ఇంటూ 3 అంటే 17 ఇంటూ 3 అంటే 51. సో 51 ఇంటూ 11 దట్ ఈస్ 5 plus 1 6, E1 as it is 561. Option A is our answer. Next. The sum of the ages of Ramesh and Mahesh is. So Ramesh and Mahesh ages ni sum చేస్తే ఇంత వస్తుంది. అయితే అందులో నుంచి the age of Ramesh is ఇది. సో రమేష్ ఏజ్ ఇదైతే మహేష్ ఏజ్ ఎంత, వీళ్ళిద్దరు ఏజెస్ని సమ్ చేస్తే ఇంత వాల్యూ వస్తుంది. ఇందులో నుంచి రమేష్ ఏజ్ ఇచ్చారు, మహేష్ ఏజ్ ఎలా కనుక్కుంటాం, ఈ టోటల్లో నుంచి మనం రమేష్ ఏజ్ని సబ్ట్రాక్ట్ చేస్తే సరిపోతుంది కదా. సో ఫస్ట్ సమ్ ఆఫ్ ద ఏజెస్ ఎంత ఉంది, 2x² మైనస్ ఆఫ్ 3x² ప్లస్ y² ప్లస్ 3xy². ఇందులో నుంచి ఏజ్ని మైనస్ చేయాలి. సో మైనస్ చేస్తుంటే ఏమొస్తుంది, -x² మైనస్ 3x²y మైనస్ y² మైనస్ 3xy². సో ప్లస్ y² మైనస్ y² ప్లస్ 3xy² మైనస్ 3xy² క్యాన్సిల్ అయిపోతుంటే ఇప్పుడు మిగులుతుంది మనకి x² మైనస్ 6x² ఇంటూ y. సో ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఇది మహేష్ ఏజ్. నెక్స్ట్. The surface area of a sphere is 25 pi centimeter square. Find the volume of the sphere. So సర్ఫేస్ ఏరియా ఇచ్చారు ఒక స్పియర్ది, వాల్యూమ్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సర్ఫేస్ ఏరియా అంటే 4πr². ఈ వాల్యూ వచ్చేసి 25 పై. ఈ పై క్యాన్సిల్ అయిపోతుంటే r² ఏమొస్తుంది, 25/4 కదా. అంటే r వాల్యూ ఏమైంది 5/2. ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ ఫార్ములా అయింది 4/3 πr³
జస్ట్ ఇక్కడ మనం ఆర్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. బికాస్ పై ఆల్రెడీ ఉంది కాబట్టి పైని సబ్స్టిట్యూట్ చేయదు. సో 4/3 ఇంటూ ఆర్ క్యూబ్ అంటే సో 5 ఇంటూ 5 అంటే 25, 25 ఇంటూ 5 అంటే 125, 125 డివైడెడ్ బై 2 క్యూబ్ అంటే 8 ఇంటూ పై. సో 125 ఇంటూ 4, అదర్వైజ్ చూడండి 4 1s 4 2s 8 కదా. సో 125 పై డివైడెడ్ బై 6, 125 పై డివైడెడ్ బై 6 ఆప్షన్ ఏ అనేది మన ఆన్సర్ ఇక్కడ. నెక్స్ట్, a shopkeeper buys 20 pens at the rate of 15 rupees per pen and 30 pens at the rate of 10 rupees per pen. He mixes all the pens and sells them at the rate of 14 rupees per pen. How much profit or loss does he make per pen on an average? సో ఇక్కడ ఒక షాప్ కీపర్ 20 పెన్స్ని వచ్చేసి అంటే ఒక్కొక్క పెన్ 15 రూపీస్ పెట్టి అలాంటివి 20 పెన్స్ తీసుకొచ్చారు. సిమిలర్గా ఒక్కొక్క పెన్ 10 రూపీస్ పెట్టి అలాంటి పెన్స్ 30 తీసుకొని వచ్చి ఇప్పుడు సెల్ చేసేటప్పుడు ఈ మొత్తాన్ని కలిపేసి ఒక్కొక్క పెన్ 14 రూపీస్కి సెల్ చేస్తున్నారు. సో ఓవరాల్గా అతనికి ఇక్కడ ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. వస్తే ఎంత అమౌంట్ వచ్చింది, ఎంత పర్సంటేజ్ కాదు ఎంత అమౌంట్ వచ్చిందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ చూడండి ఇక్కడ క్వాంటిటీ ఎన్ని పెన్స్ తీసుకొచ్చారు, 20 పెన్స్ తీసుకొచ్చారు. ఈచ్ పెన్ ఎంత 15 రూపీస్ కదా. సో టోటల్ కాస్ట్ ప్రైస్ ఎంత పడింది ఇక్కడ 20 పెన్స్ది 300 రూపీస్ పడుతుంది. సిమిలర్గా 30 పెన్స్ తీసుకొచ్చారు. ఎన్ని పెన్స్ తెచ్చారు 10 పెన్స్ తెచ్చారు. సో టోటల్ కాస్ట్ ప్రైస్ వచ్చేసి ఇక్కడ 300 రూపీస్. అంటే ఓవరాల్గా ఈ 50 పెన్స్కి గాను కాస్ట్ ప్రైస్ వచ్చేసి 600 రూపీస్. సో ఒక్కొక్క పెన్ ఎంత పడుతుంది, ఈ 600 డివైడెడ్ బై 50 కదా. సో ఈ 0 క్యాన్సిల్, 5 1s 5 12s. సో కాస్ట్ ఆఫ్ 1 పెన్ వచ్చేసి 12 రూపీస్ పడుతుంది. అయితే అతను సెల్ చేస్తుంది 14 రూపీస్కి. సో కాస్ట్ ప్రైస్ 12 ఉంది, సెల్లింగ్ ప్రైస్ 14. సో ఇక్కడ ఎంత ఇంక్రీజ్ అయింది అంటే ఎంత ప్రాఫిట్ వస్తుంది మనకి 2 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. మనల్ని అడుగుతుంది ఎంత అమౌంట్ ప్రాఫిట్ వచ్చింది అని. సో 2 రూపీస్, ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఫైండ్ ద మీన్ ప్రపోర్షనల్ బిట్వీన్. సో మీన్ ప్రపోర్షనల్ ఈ టోటల్ ఏ ఈ టోటల్ బి అని అనుకుంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ఇంటూ బి అనేది మీన్ ప్రపోర్షనల్ అది కదా. సో ఈ ఏ అనేది 0.09ని మనము 9 డివైడెడ్ బై 100 అని రాయొచ్చా ఇంటూ 16. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 9 డివైడెడ్ బై 100 ఇంటూ 16. సో 9ని బయటికి తీస్తే 3 అండ్ 16ని బయటికి తీస్తే 4 వస్తుంది. 3 ఇంటూ 4 అంటే 12 డివైడెడ్ బై 100ని 10 అని చెప్పి రాయొచ్చా 1.2. సో ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్, 6 times the present age of Sujata is 6 years more than 3 times the present age of Vanita. After 7 years, 4 times the age of Vanita will be 6 years less than the 6 times the age of Sujata. Vanita's age is k years more than the age of Sujata. What is the value of k? సో ఇక్కడ ఫస్ట్ మనం క్వశ్చన్ని సాల్వ్ చేస్తూ అండర్స్టాండ్ చేద్దాం. 6 times the present age of Sujata అన్నారు. సో 6 times of present age of Sujata is equal to 3 times the present age of Vanita plus 6 years. కేర్ఫుల్గా రాద్దాం. ఆఫ్టర్ 7 years తర్వాత 4 times the age of Vanita. సో 4 times of Vanita ఏజ్ ఇప్పుడు ఏమైంది ఆఫ్టర్ 7 years 7ని యాడ్ చేయాలి. విల్ బీ ఈక్వల్ టు 6 times the age of Sujata 6 years less. So now 6s minus of 4v, 6 7s 42 minus 6, 7 into 4 అంటే 28. సో మైనస్ ఆఫ్ 28 ఈక్వల్ టు 0. 42లో నుంచి 28 మైనస్ చేస్తే 14. 14 మైనస్ 6 అంటే 8 కదా. సో 6s మైనస్ 4v ఈక్వల్ టు మైనస్ ఆఫ్ 8. సో ఇక్కడ మనము ఈ ఈక్వేషన్ని ఈ సైడ్ రాస్తే 6s మైనస్ ఆఫ్ 3v ఈక్వల్ టు 6. సో ఇప్పుడు సైన్ చేంజ్ చేద్దాం. మైనస్ ప్లస్ అండ్ మైనస్. ఓకే, నౌ ప్లస్ 6s మైనస్ 6s క్యాన్సిల్. మైనస్ 4v ప్లస్ 3v అంటే మైనస్ v ఈక్వల్ టు మైనస్ ఆఫ్ 14. సో v వాల్యూ ఇక్కడి నుంచి ఎంత వస్తుంది 14 వస్తుంది. సో ఈ v వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. 6s ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ v అంటే 14 ఇంటూ 3 అంటే 42 ప్లస్ 6. s ఈజ్ ఈక్వల్ టు 48 బై 6. 6 1s 6 8s. సో సుజాత ఏజ్ 8 ఉంటే వనిత ఏజ్ 14 ఉంటుంది. సో వనిత ఏజ్ ఎంత ఎక్స్ట్రా ఉంది 14 అంటే 6 years ఎక్స్ట్రా ఉంది కదా. సో ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నంబర్స్ ఇస్ డివిజిబుల్ బై 64. సో ఇక్కడ ఇచ్చిన నంబర్స్లో ఏది 64తో డివైడ్ అవుతుందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో చూడండి 64ని మనము
2 to the power 6 అని రాయొచ్చా? సో 2 మల్టిపుల్ అయితే అది మనకి ఆటోమేటిక్గా 64 మల్టిపుల్ కూడా అవుతుంది. సో 2తో డివైడ్ అవ్వాలి అని అంటే యూనిట్ డిజిట్ మనకి ఈవెన్ అయి ఉండాలి. సో ఇక్కడ 7 ఆడ్ 9 ఆడ్. సో ఓన్లీ వన్ ఆప్షన్ ఉంది, ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. వెరీ సింపుల్ కదా. నెక్స్ట్, a bike traveling at a speed of 92 km per hour can complete a certain journey in 6 hours. To cover the same distance in 3 hours, the speed of the bike must be increased by. సో చూడండి, ఒక జర్నీని 6 అవర్స్లో కంప్లీట్ చేయాలంటే స్పీడ్ 92 ఉంది. అదే 3 అవర్స్లో కంప్లీట్ చేయాలి అని అంటే స్పీడ్ ఇంకా ఎంత ఇంక్రీజ్ అవ్వాలి? వెరీ వెరీ సింపుల్, డైరెక్ట్గా మనం 92 అని చెప్పి మార్క్ చేయొచ్చు. బికాస్ చూడండి, 6 అవర్స్ టైం తీసుకొని 92 స్పీడ్తో వెళ్తుంటే 92 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్తో వెళ్తుంటే 6 అవర్స్ టైం పడుతుంది. అదే మనకి 3 అవర్స్లో జర్నీ కంప్లీట్ అవ్వాలి అని అంటే జస్ట్ దీనికి డబల్ అవ్వాలి కదా స్పీడ్. సో డబల్ అవుతుంది అని అంటే ఎంత ఇంక్రీజ్ అవుతుంది? 184 కిలోమీటర్ పర్ అవర్ అవ్వాలి. సో ఇక్కడ ఎంత ఇంక్రీజ్ అయింది? 92 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ అనేది ఇంక్రీజ్ అయింది. ఈ ఇంక్రీజ్ అయింది ఎంత అని అడుగుతున్నారు. సో 92 ఈజ్ అవర్ ఆప్షన్, ఆప్షన్ బి. నెక్స్ట్, the smaller side of a rectangle is 18 cm less than the longer side. The numerical value of its area is equal to 6 times the numerical value of its perimeter. What is the length of its longer side? సో ఇక్కడ ఒక రెక్టాంగిల్కి స్మాలర్ సైడ్ అంటే బ్రెడ్త్ అనేది లెంత్ కన్నా 18 సెంటీమీటర్స్ లెస్ ఉంది. అండ్ పెరిమీటర్ అనేది ఏరియా ఈజ్ ఈక్వల్ టు, సో ఏరియా ఈజ్ ఈక్వల్ టు 6 టైమ్స్ ద పెరిమీటర్ అయితే లెంత్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఒక రెక్టాంగిల్కి లెంత్ ఎల్ అని చెప్పి తీసుకుందాం. ఎల్ వచ్చేసి ఎల్, బ్రెడ్త్ ఏమవుతుంది? ఈ లెంత్ కన్నా 18 సెంటీమీటర్స్ లెస్ కదా. సో ఇప్పుడు ఏరియా కావాలి అని అంటే ఎల్ ఇంటూ బి, దట్ ఈస్ ఎల్ ఇంటూ ఎల్ మైనస్ 18 ఈక్వల్ టు 6 టైమ్స్ ద పెరిమీటర్. సో పెరిమీటర్ అంటే 2 టైమ్స్ ఆఫ్ ఎల్ ప్లస్ బి. సో ఎల్ ప్లస్ ఎల్ మైనస్ ఆఫ్ 18. నౌ ఎల్ ఇంటూ ఎల్ అంటే ఎల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ 18L, 6 ఇంటూ 2 అంటే 12. ఇక్కడ ఎల్ ప్లస్ ఎల్ ఏమొస్తుంది? 2 టైమ్స్ ఆఫ్ ఎల్. సో 6 2 12, 12 ఇంటూ 2 అంటే 24. సో 24 టైమ్స్ ఆఫ్ ఎల్ మైనస్ 6 2 లేదా 18 ఇంటూ 2 అంటే 36. 36 ఇంటూ 6 అంటే 216. సో ఎల్ స్క్వేర్ మైనస్ 24 మైనస్ 18 అంటే మైనస్ ఆఫ్ 42L ప్లస్ 216 ఈక్వల్ టు 0. సో ఇక్కడ చూడండి 216 అనేది మనకి 6 క్యూబ్ కదా, అంటే ఎలా రాయొచ్చు? ఇక్కడ 42 రావాలి అని అంటే 36 ఇంటూ 6 అని రాయొచ్చా? బట్ ఇక్కడ మైనస్ అని ఉంది. సో గ్రేటర్ వాల్యూకి మైనస్ వస్తుంది. ఇవి ఫ్యాక్టర్స్ అనమాట. అదే రూట్స్ అంటే ఎల్ వాల్యూ ఏమొస్తుంది? ప్లస్ 36 మైనస్ 6. ఇక్కడ లెంత్ అనేది నెగిటివ్లో ఉండదు కాబట్టి ఎల్ వాల్యూ మనము 36 అని చెప్పి మార్క్ చేసేయచ్చు. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, which positive number should replace both question marks in the given equation? సో ఇక్కడ ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏ నెంబర్ రావాలో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సపోజ్ ఇక్కడ మనము ఎక్స్ ఉంది అని చెప్పి తీసుకుంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 243. సో 243ని మనం ఎలా రాయొచ్చు? 3 to the whole power 5 అని రాయొచ్చా? నెక్స్ట్ 48 అంటే 16 ఇంటూ 3 ఈజ్ 48. సో ఇక్కడ 3 పవర్ 5 అండ్ 3 పవర్ 1 టోటల్ యాడ్ చేస్తే 3 పవర్ 6. సో 3 పవర్ 6ని మనం 3 క్యూబ్ హోల్ స్క్వేర్ అని రాయొచ్చు కదా. అండ్ ఈ 16ని మనం 4 స్క్వేర్ అని రాయొచ్చా? బికాస్ ఇక్కడ చూడండి ఏ పవర్ ఎం ఇంటూ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం ఇంటూ ఎన్ అయింది. సిమిలర్గా ఇక్కడ 5 ప్లస్ 1 అంటే 6, 3 ఇంటూ 2 అంటే 6 ఈక్వల్ అవుతుంది. అదే ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ అని అంటే ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ అయింది. సో 5 ప్లస్ 1 అంటే 6 వచ్చింది. ఈ 6ని మనం ఇంటూ 3 ఇంటూ 2 అని చెప్పి రాసాం. ఓకే, సో ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఇంత అయినప్పుడు ఎక్స్ వాల్యూ ఏమవుతుంది? 3 క్యూబ్ అంటే 27. 27 ఇంటూ 4, 27 into 4, that is 108. Option B is our answer. Clear? Next. A and B together can complete a piece of work in 6 days. If A alone can do it in 7 days, B alone can do it in. So A, B ఇద్దరు కలిసి ఒక వర్క్ని 6 డేస్లో కంప్లీట్ చేస్తే ఏ ఒక్కళ్ళే ఆ వర్క్ 7 డేస్లో చేస్తారు. సో బీకి ఎంత టైం పడుతుందో సేమ్ వర్క్ కంప్లీట్ చేయడానికి ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సింపుల్గా ఎల్సిఎం, దట్ ఈస్ 42. 6 ఇంటూ 7 అంటే 42, 7 ఇంటూ 6 అంటే 42. ఇక్కడ చూడండి ఏ ప్లస్ బి కలిస్తే ఎఫిషియన్సీ 7 యూనిట్స్ వస్తుంది. ఇందులో ఏ ఎఫిషియన్సీ 6 యూనిట్స్ అయినప్పుడు బి ఎఫిషియన్సీ ఏమైంది? 1 యూనిట్ కదా. సో టోటల్ వర్క్ 42 యూనిట్స్. సో 42 యూనిట్స్ని 1 యూనిట్ ఎఫిషియన్సీతో చేస్తుంటే 42 డేస్లో కంప్లీట్ అవుతుందన్నమాట. 42 డేస్. ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్.
Find the smallest number by which 6627 when multiplied will make it a perfect square number. సో ఈ 6627ని మనము ఒక నంబర్తో మల్టిప్లై చేస్తే అప్పుడు అది ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది అని అన్నారు. చూడండి ఇక్కడ 6627. సో ఇది ఒక 9 మల్టిపుల్ అవుతుందా చెక్ చేద్దాం. 9 మల్టిపుల్ అంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ అనేది 9కి ఈక్వల్గా ఉండాలి. నౌ 6 + 6 అంటే 12, 12 + 2 అంటే 14, 14 అంటే ఏంటి 4 + 1 5, 5 + 7 అంటే ఏంటి 12, 2 + 1 అంటే 3. ఇక్కడ సమ్ ఆఫ్ ద డిజిట్స్ మనకి 3 వస్తుంది. అంటే ఇది 9 మల్టిపుల్ కాదు 3 మల్టిపుల్. అంటే ఇప్పుడు 3తో డివైడ్ చేసినప్పుడు ఫ్యాక్టర్స్ ఏమొస్తుంది 6627ని మనము 3తో డివైడ్ చేస్తున్నాం. 3 2 6, 3 2 6, 3 9 27, 2209. సో చూడండి ఈ 2209ని చూసినప్పుడు మనకి 47 స్క్వేర్ అని గుర్తొస్తుందా. మనకి స్క్వేర్స్ అనేవి అప్ టు 50 ఖచ్చితంగా రావాలి. క్యూబ్స్ కూడా మనకి అప్ టు 30 కంపల్సరీ రావాలి. అప్పుడే మనం ఏ ప్రాబ్లం అయినా కానీ ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. సో ఇక్కడ 2209ని చూడంగానే ఇది ఒక 47 స్క్వేర్ అని చెప్పి మనకి స్ట్రైక్ అవ్వాలి. అంటే ఈ 6627ని మనము 47 స్క్వేర్ ఇంటూ 3 అని రాయొచ్చు. ఇప్పుడు ఒక స్మాలెస్ట్ నెంబర్ని మల్టిప్లై చేస్తే ఇది ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ అయింది. అంటే ఇక్కడ ఓన్లీ 1 3 ఉంది కాబట్టి ఇంకో 3తో మనం మల్టిప్లై చేస్తే అప్పుడు ఇది ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ అయింది. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్. సో మనకు గనక ఇది గుర్తు లేకపోతే ఇది ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ అని చెప్పి అజ్యూమ్ చేసుకొని అప్పుడు ఇక్కడ 22 ఉంది కదా, 22 అంటే ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ కన్నా జస్ట్ ఎక్కువ ఉంది 16 కన్నా. సో 16 అంటే ప్లస్ ఫస్ట్ 4 వస్తుంది. అండ్ 4 తర్వాత ఇక్కడ మనకి యూనిట్ డిజిట్ 3 అని ఉంది. ఐదర్ 43 స్క్వేర్ లేదా 47 స్క్వేర్. సో అప్పుడు మళ్ళీ మనం 45 స్క్వేర్ని చెక్ చేయాలి. 45 స్క్వేర్ అంటే 5 5 25, 4 × 5 అంటే 20. సో 20 25 ఇక్కడ మనకుంది 2209. ఇంకా ఎక్స్ట్రానే ఉంది కాబట్టి 43కి వెళ్లకుండా 47 స్క్వేర్ని తీసుకోవాలి. సో ఈ ప్రాసెస్ అంతా చేసే బదులు జస్ట్ మనం ఒకసారి రివైజ్ చేసుకుంటూ ఉంటే డైలీ ఒకసారి స్క్వేర్స్ని క్యూబ్స్ని చూస్తూ ఉండండి, గుర్తుండిపోయింది. ఓకేనా, నెక్స్ట్. An electrical pump can fill a tank in 6 hours. Due to a leak in the tank, it takes 7. ఇక్కడ ఫ్రాక్షన్ అని ఉంది కదా, ఇది delete చేద్దాం. So 7 1/5 hours to fill the tank. If during this period no water enters or leaves the tank from any other point, in how much time will the leak empty the entire tank? So ఇక్కడ ఒక ఎలక్ట్రిక్ పంప్ ఉంది. ఒక ట్యాంక్ని ఫిల్ చేయడానికి 6 hours పడుతుంది. బట్ లీక్ ఉండటం మూలాన దానికి ట్యాంక్ ఫిల్ అవ్వడానికి 7 1/5 hours పడుతుంది. ఓన్లీ లీక్ మాత్రమే వర్క్ చేస్తుంటే సో ఫిల్ అయి ఉన్న ట్యాంక్ని ఎంటీ చేయడానికి ఎంత టైం పడుతుందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఈ 7 1/5ని ఎలా రాసుకోవచ్చు మనము 36/5 అని రాయొచ్చా. సో ఇప్పుడు ఓన్లీ ఫిల్ చేసే పైప్ ఏ మాత్రమే వర్క్ చేస్తుంటే 6 hours టైం పడుతుంది. పైప్ ఏ ప్లస్ లీక్ ఈ రెండు కలిసి వర్క్ చేస్తుంటే టోటల్ టైం మనకి 36/5 పడుతుంది. నా ఎల్సిఎం తీసుకోవాలి. ఎల్సిఎం తీసుకునేటప్పుడు ఈ డినామినేటర్ని మనం నెగ్లెక్ట్ చేసి జస్ట్ 6 and 36కి తీసుకోవాలి. ఎల్సిఎం 36 వస్తుంది. 6 × 6 is 36. 36 × 1 అంటే 36. బట్ ఇక్కడ డినామినేటర్లో 5 ఉంది. ఈ సైడ్ వస్తే అది మల్టిప్లై అయిపోయి 1 × 5 కాస్త 5 అవుతుంది. ఇప్పుడు చూడండి మనకి ఏ యొక్క ఎఫిషియన్సీ 6 యూనిట్స్ ఉంది. అదే ఏ అండ్ బి కలిస్తే ఎఫిషియన్సీ మనకి 5 యూనిట్స్ వస్తుంది. అంటే ఇక్కడ ఏ 6 అయినప్పుడు బి ఏమొస్తుంది -1 కదా. మైనస్ ఎందుకు వస్తుంది, అది లీక్ చేస్తుంది కాబట్టి. సో ఇప్పుడు ఓన్లీ లీక్ పైప్ మాత్రమే వర్క్ చేస్తుంటే టోటల్ వర్క్ 36 యూనిట్స్. సో ఈ 36 యూనిట్స్ డివైడెడ్ బై 1 చేస్తే 36 అనేది మనకి అంటే టోటల్ టైం అనేది 36 hours తీసుకుంటుంది. 36 hours. Option D is our answer. Okay, next. If secant a plus tan a equal to 2, then find the value of 3 secant a plus 4. సో ఇక్కడ మనకి secant plus tan a 2 అని ఇచ్చారు. 3 secant a plus 4 అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ చూడండి మనకి ఒక ఫార్ములా తెలుసు, స్టాండర్డ్ ఫార్ములా, దట్ ఈస్ secant square a మైనస్ ఆఫ్ tan square a చేస్తే 1 వచ్చిందని. సో ఇక్కడ నుంచి మనం secant square a మైనస్ tan square a అంటే a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఫార్ములా ఉంది కదా. సో ఫస్ట్ a ప్లస్ b ఇంటూ a మైనస్ b అని రాయచ్చా. secant a మైనస్ ఆఫ్ tan a ఈక్వల్ టు 1. ఇప్పుడు ఇక్కడ నుంచి secant a ప్లస్ tan a ఏమొస్తుంది 2 వస్తుంది. అంటే అప్పుడు secant a మైనస్ ఆఫ్ tan
tan A ఈక్వల్ టు ఈ ప్లేస్లో మనం 2 సబ్స్టిట్యూట్ చేస్తే ఈ సైడ్ వెళ్ళిపోయి మనకి డివైడెడ్ బై 2 వస్తుందా. సో సీకెంట్ ఏ మైనస్ tan A 1/2 అయింది. అండ్ సీకెంట్ ఏ ప్లస్ tan A వాల్యూ ఎంత 2. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తే మనము మైనస్ tan A ప్లస్ tan A క్యాన్సిల్ అయిపోతుందా. సో 2 టైమ్స్ ఆఫ్ సీకెంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1/2 ప్లస్ 2. 1/2 ప్లస్ 2 అంటే 2 ఇంటూ 2 అంటే 4. 4 ప్లస్ 1 అంటే 5. సో 5 బై ఈ 2 ఈ సైడ్ వస్తే మల్టిప్లై అయిపోతుంది కదా 2తో. డినామినేటర్లో 2 ఉంది కదా. 2 ఇంటూ 2 అంటే 4. సో సీకెంట్ ఆఫ్ ఏ వాల్యూ 5/4 వచ్చింది. ఇప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. 3 టైమ్స్ ఆఫ్ మనల్ని అడిగింది ఏంది 3 టైమ్స్ ఆఫ్ సీకెంట్ ఏ ప్లస్ 4. సో 3 టైమ్స్ ఆఫ్ 5/4 ప్లస్ 4 ఎల్సిఎం తీసుకుంటే 4. సో 3 ఇంటూ 5 అంటే 15 ప్లస్ 4 ఇంటూ 4 అంటే 16. దట్ ఈస్ 31/4. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా. సో ఆల్ 30 క్వశ్చన్స్ మనం ఈరోజు సాల్వ్ చేసాము. ఇప్పటిదాకా జరిగిన క్లాసెస్ పీడిఎఫ్స్ కావాలి అంటే హైగ్రీవా స్టడీ సర్కిల్ యాప్లో ఉన్నాయి, డౌన్లోడ్ చేసుకోండి. అండ్ యాప్ లింక్, టెలిగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్. థ్యాంక్ యూ.